ఇక ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఈ రోజు ప్రకృతి సంపదలో డాక్టర్ గారిని అడిగి అసలు ఈ మధ్యకాలంలో మష్రూమ్స్ అవి ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి మష్రూమ్స్ అనేవి మనం పెంచుకోవచ్చా, పెంచుకుంటే గనక ఏ వెరైటీ పెంచుకోవాలి, ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ మధ్యకాలంలో మష్రూమ్స్ అన్నవి B12 అనేది బాగా సోర్స్ దొరుకుతుంది అని మన కార్యక్రమం ద్వారా విన్న వాళ్ళు చాలా మంది తినడం మొదలు పెట్టారు. అవునమ్మా. మరి అలాంటి మష్రూమ్స్ ని బయట కొనుక్కునే కంటే కూడా మనం సొంతంగా పెంచుకోవచ్చు అంటారా? పెంచుకోవచ్చు అమ్మా. ఈ రోజుల్లో అట్లా రెడీగా అందిస్తున్నారు, ట్రేల్ లాగా అమ్ముతున్నారు. ఇప్పుడు మష్రూమ్స్ బాగా ముదిరినప్పుడు పైన గొడుగు కింద చిన్న బుడుపుల్లాగా వస్తాయి అనమాట. అవును. వాటిని అవి కట్ చేసేసి వాటిని ట్రేల్లో పెంచి మనకి చక్కగా ఎదిగేటట్టు రెడీ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే. వాటిని మనం తెచ్చుకుని నీళ్లు పోసేసుకుంటే చక్కగా మష్రూమ్స్ ఇంట్లోనే తయారైపోతాయి. అలాంటి ట్రేలు 300-400 ఆ రేంజ్ కి అమ్ముతుంటారు. మనకి కాస్ట్ తక్కువలో ఎక్కువ మష్రూమ్స్ ని మనందరం ఇళ్లలోనే కావలసినప్పుడు కట్ చేసుకుని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ మంది వాడేది బటన్ మష్రూమ్సే. వీటిని మార్కెట్ లో కూడా అట్లాగే ట్రేస్ లో అమ్ముతున్నారు కాబట్టి ఆ రకంగా పెంచుకోవడం చాలా సులభం అన్నమాట. మామూలుగా కొనుక్కున్నప్పుడు మనకు కావాల్సిన కట్టలాగా తెచ్చుకున్నప్పుడు కాస్ట్లీ అవుతున్నది. అందుకని అందరిళ్లలో ప్రకృతి సంపద అయిన మష్రూమ్స్ ని ఇట్లా పెంచుకునే ప్రయత్నం చేయండి. వీటి వల్ల ప్రయోజనం వింటే అందరు ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఇవి క్యాలరీస్ చాలా తక్కువ. 100 గ్రాముల మష్రూమ్స్ తీసుకుంటే 22 కిలో క్యాలరీస్ శక్తి. వెజిటబుల్స్ ఎంత శక్తిని ఇస్తాయో మష్రూమ్స్ కూడా అంత శక్తిని ఇస్తాయి. కాబట్టి ఇందులో ప్రోటీన్ అది కూడా 2-3 గ్రాముల మించి ఉండదు. కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇలాంటి మష్రూమ్స్ ని బాగా మనం వాడుకోవటం ఎందుకు అవసరం అంటే ఈ రోజుల్లో శాకాహారులందరికీ B12 విటమిన్ అనేది ప్రేగుల్లో తయారవ్వటల్లా. అంటే మాంసాహారులకి తయారవ్వదు. మాంసాహారం గుడ్లు బాగా వాడేవారికి అందులో ఉన్న B12 సరిపోతుంది, లోపం అసలు రాదు. కానీ వెజిటేరియన్స్ కి ఈ మష్రూమ్స్ ద్వారా సింపుల్ సోర్స్ అన్నమాట. మన శరీరానికి ఒక రోజుకి B12 అనేది 2.4 మైక్రోగ్రామ్స్ కావాలి. మరి 100 గ్రాముల మష్రూమ్స్ తీసుకుంటే 3 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ లో B12 వచ్చే అవకాశం ఉంది. అంటే 100 గ్రాముల మష్రూమ్స్ తింటే డే మొత్తానికి కావాల్సిన B12 సప్లై అయిపోతుంది, కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా. కానీ మరి అలాంటి మష్రూమ్స్ ని వారానికి 2-3 సార్లు గనక వాడుకున్నా అసలు B12 లోపం రాకుండా ఉంటుంది. ఎందుకు అంటే మన శరీరానికి B12 ఆహారం ద్వారా సుమారుగా 1.4-1.5 మైక్రోగ్రాములు అందించినా సరిపోతుంది. 2.4 కావాలన్నారు కదా అనే సందేహం చాలా మంది కలగవచ్చు. మన శరీరంలో చనిపోయిన మృత కణాలన్నింటినీ రీసైకిల్ చేసే ప్రాసెస్ లో వాటిని బ్రేక్ డౌన్ చేసి పంపించే క్రమంలో లివర్ విడగొట్టేసేసి B12 ను కూడా చచ్చిపోయిన మృత కణాల నుంచి కూడా తీసుకుని మళ్ళా ప్రేగుల్లోకి పంపుతుంది. ప్రేగులు దీన్ని రీఅబ్జార్బ్ చేసుకుంటే 1 మైక్రోగ్రామ్ B12 ప్రేగుల నుంచి కూడా రీఅబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త హెల్దీగా ప్రేగులు ఉంటే మాత్రం 1 మైక్రోగ్రామ్ ఇట్లా తిరిగి తీసుకుంటుంది. 1.4 మైక్రోగ్రామ్ పుట్టగొడుగుల ద్వారా అందితే సరిపోతుంది అనమాట. అందుకని B12 ని కాస్త కర్రీస్ కానీ, B12 ఫ్రై కానీ, B12 ఐటమ్స్ మనం ఏదైనా స్నాక్స్ రూపంలో కానీ అట్లా తయారు చేసుకు తినగలిగితే శాకాహారులకి ఇంత మంచిగా B12 అందించే సోర్స్ మరొకటి లేదనమాట. అందుకని ఈ మష్రూమ్స్ చాలా మంది అదేదో స్పాంజీ మొక్కల్లా ఉంటాయి, ఇదేదో నాన్ వెజ్ మొక్కల్లా ఉన్నాయి అనుకుంటారు. ఇది వెజిటేరియన్ కిందకు వస్తుంది అనమాట. అందుకని ఇది మాంసాహారం కాదు, శాకాహారం కిందకే. కాబట్టి మష్రూమ్స్ ని మరి శాకాహారులందరూ బాగా వాడుకోదగ్గ మంచి ఆహారం అనమాట. తేలిగ్గా డైజెషన్ అవుతాయి, ఫ్యాట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మరి మంచిగా మన గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మరి శరీరానికి కావాల్సిన అనేక లాభాలతో పాటు B12 కూడా ఇస్తుంది. కాబట్టి జుట్టుకు చాలా మంచిది. ఈ రోజుల్లో నరాలు వీక్ గా ఉన్న వారికి, చాలా నరాలు మంటలు ఉన్న వారికి B12 లోపం తగ్గి ఆ మంటలు వీక్నెస్ భలే తగ్గుతుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా ఇట్లా పెంచుకోవడానికి ట్రై చేయండి. మనకు కావాల్సినప్పుడు కట్ చేసుకుని చక్కగా వాడుకోవచ్చు. లేనప్పుడు బయటైనా మార్కెట్లో తెచ్చి ఇట్లా తినడానికి ప్రయత్నం చేస్తే B12 కి బెస్ట్ సోర్స్. వెజిటేరియన్స్ కి పుట్టగొడుగులని మరవకండి. విన్నారుగా, డాక్టర్ గారు చెప్పిన విధానం ప్రకారం మనమందరం కూడా పుట్టగొడుగుల్ని ఇంట్లోనే పెంచుకుని అలాగే వాటిని ఆహారంగా తీసుకునే ప్రయత్నం చేస్తే శాకాహారులందరికీ కూడా B12 బాగా అందుతుంది. ఒకవేళ శాకాహారులు కాకపోయినా కూడా మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి.